దేవునికి నామానికి వందనాలు. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ పిల్లలందరికీ అలాగే ప్రజలందరికీ వందనాలు. దేవుడు అంతగానో తన యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క అవకాశాన్ని మనకు దయచేశాడు. అందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క చిన్నపిల్లల కార్యక్రమాన్ని సిబిఎస్ఈని పెట్టడానికి దేవుడు అంతగానో కృప చూపించాడు. అలాగే ఎంతో ప్రోత్సాహం ద్వారా పాస్టర్ గారి యొక్క ప్రోత్సాహం, అలాగే పాస్టర్ గారి యొక్క ప్రోత్సాహం, మా యొక్క యవనస్తులు, జీజీసీ యూత్ వారు, అలాగే జీజీ సండే స్కూల్ పిల్లలందరూ వారి యొక్క ప్రోత్సాహం ద్వారా ఈ యొక్క సిబిసి అన్నది సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయడానికి దేవుడు అంతగానో కృప చూపించాడు. అందరూ ప్రార్థించండి. చివరి వరకు ఇదే ఉత్సాహంతో జరిగేటట్టు, ఎక్కడ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఎక్కడ ఎటువంటి గొడవలు కానీ, పిల్లలు మాట వినకపోవడం కానీ ఇలాంటివి జరగకుండా దేవుడు తన యొక్క కృపను మనకి మెండుగా ఉంచేటట్టు అందరూ ప్రార్థించండి. అయితే ఈ యొక్క సమయంలో మమ్మల్ని అంతగానో ప్రోత్సహించిన పాస్టర్ ప్రేమ్సన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు చెక్ చేసి ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ సిబిసి చిల్డ్రన్ క్యాంప్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మేము తెలియపరిచినటువంటి విధంగా దేవుని మహాకృపను బట్టి మరి ఈ సంవత్సరం 2 దినాలు మరి ఈ యొక్క సిబిసి చిల్డ్రన్ క్యాంపును చేయటానికి మరి గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ఎంతగానో మరి కృపను చూపించాడు. అందును బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తూ మరి ఈ సిబిసి చిల్డ్రన్ క్యాంప్ ని మరి దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభువు జరిగించేటట్లుగా, దేవుని యొక్క నామానికి మహిమకరంగాను దీవెనకరంగాను ప్రభువే జరిగించి తన కృపచేత నడిపించేటట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేసి మరి ఈ 2 దినాలు కూడా ఈ పిల్లలకి అప్పగించుదాం. మరి ఇది ఒక సేవకునిగా నా ఒక్కడి వల్ల కాదు గాని మరి ఈ యొక్క కార్యము జరగాలంటే దీని వెనకాల యవనస్తుల యొక్క సపోర్టు ఎంతగానో ఉంది. దయచేసి వారిని ఒక్కసారి నేను మీ ముందుకు తీసుకురావాలని, మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అంతకంటే ముందుగా ఇక్కడికి కూడి వచ్చినటువంటి మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి ఒకసారి మీరందరూ కూడా చెప్పాలి. ఓకేనా? మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. కాబట్టి ఈ సమయంలో మరి టీం అంతటిని కూడా ఒకసారి పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. సో మొట్టమొదటిగా మరి ఇక సిబిసి చక్కగా మనకి ఆహ్వానిస్తుండగా వారిని బట్టి కూడా మనం చప్పలు కొడదాం. మరి రెండవ టీచర్ మహేష్ ని బట్టి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. మరి బిడ్డలిద్దరూ కూడా ఎంతో బాధ్యతగా తీసుకుని సండే స్కూల్ ని జరిపిస్తున్నటువంటి సందర్భంలో మరి ఎంతో ప్రోత్సాహకరంగా నిలబడుతున్నటువంటి మరి బిడ్డలను బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ మరి మౌలిక ఒకసారి చప్పలు కొడదాం. మరి సింగింగ్ లోను అలాగే సాంగ్స్ లోను మరి ఎంతగానో ఈ సండే స్కూల్ పరిచయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఆ టీం అంతటిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. మరి శిరీష కొట్టండి చప్పట్లు. ఆ తర్వాత చాందిని, ఆ తర్వాత పావని, ట్యాగలు కనిపించేలా పెట్టండి పిల్లరండి. అలాగే ఓన్లీ టీచింగ్ చేస్తేనే కాదు కానీ సింగింగ్ లో అన్ని కోణాల్లో కూడా ఉండాలి కనుక మరి స్టీవెన్ కూడా ఈ సంవత్సరం మరి సింగింగ్ లో ఉన్నారు. స్టీవెన్ బట్టి ఒకసారి చప్పలు కొట్టండి. మరి ఈ యొక్క పిల్లలందరినీ కూడా కంట్రోల్ చేయాలి, పిల్లలందరినీ కూడా ఇది చేయాలి అని అంటే మరి ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ మరి వాలంటరీగా ఉండి చక్కగా ఈ 2 దినాలు కూడా లీడ్ చేయబోతున్నటువంటి యవనస్తులు యవనరాళ్ళు మన మధ్యలో ఉన్నారు. మొట్టమొదటిగా అరుణ ముందుకు రావాలి. రెండవదిగా వంశీ మరి ఎంతో మరి అనేకమైనటువంటి విషయాల్లో ఈ చిల్డ్రన్ క్యాంప్ విషయంలో మరి అలాగే మరి మార్తా కూడా ముందుకు రావాలని ప్రభు తరటి తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే సింధుష కూడా ముందుకు రావాలని
సేవన్ ముందుకు రావాలి. ఇంకెవరున్నారు వాలంటీర్స్? సిస్టర్ గారు వీరమణి గారు కూడా ముందుకు రావాలి. రైట్, ట్యాగ్. ఒకసారి పాల్సన్ ముందుకు వస్తే, పాల్సన్ రామ్మా, ఒకసారి ఒక ఫోటో తీస్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం. నిలబడు. ఓకే, నువ్వు ఇటురామా త్వరగా. అరే ఫోటో తీయటం ఎవరికి వచ్చు? కొన్ని నిమిషాల్లో మరి యొక్క కార్యక్రమము ప్రారంభించబడుతుంది. నువ్వు అటు వెళ్ళమ్మా, పొడవున్నావు కదా. ఓకే, కొంచెం ఇట్రా, కొంచెం ట్యాగ్లు కనబడేలా పెట్టుకోండి. ఓకే ఓకే, ఇంకిట్రా. ఓకేనా? రా పాల్సన్, కొంచెం ఇటు వెళ్ళండి మేము, కొంచెం అలా. అరే కొంచెం ఇటు రండి, ఇలాగ రౌండ్ అవ్వండి. ఓకే, మరి యొక్క యవన బిడ్డలు ఇంకా అనేక మంది ఉన్నారు, ఇంకా వంటలు చేసే కార్యక్రమంలో ఉన్నారు. వంశాటి వెళ్ళమ్మా, ఈ నేను పంపించు. ఓకే రైట్, ట్యాగ్. రైట్, ఈ టీం అంతటి బట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి పాల్సన్ వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి లీడ్ చేయవలసిందిగా ప్రభు పేరట ఈ సిబిసి క్యాంపుకు మరి కన్వీనర్ గా ఉండి చక్కగా దీని అంతటిని కూడా చైర్పర్సన్ గా ఉండి మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని అంతని కూడా నడిపిస్తారు. మరి యవనస్తులందరూ చక్కని పాటలు పాడి ప్రభుని స్తుతిస్తారు. సో ఈ లైవ్ ఇస్తున్నటువంటి మీ అందరూ కూడా చక్కగా మీరు ఏకీభవిస్తూ చివరి ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఓకే, రెడీగా. ఈ అక్కలు ఉన్నారు చూసారా, ఈ అక్కలందరూ మీకు సాంగ్స్ నేర్పిస్తారు, డాన్సులు నేర్పిస్తారు. ఓకే, అంతమంది డాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా మంది చేతులు అట్లే. ఆర్ యూ రెడీ? సరే, ఫస్ట్ సాంగ్ నేర్చుకున్న తర్వాత డాన్స్ నేర్చుకోవాలి, అంతే కదా? సరే, ఫస్ట్ సాంగ్ నేర్చుకుని డాన్స్ నేర్చుకుని అందరూ లేచి నించుంటారా? అస్సలు సౌండ్ రాకూడదు, మళ్ళీ కూర్చోబెడేస్తాను. ఓకే, హాయ్ క్లాప్స్ కొడితే మీకు డాన్స్ నేర్పించే అక్కలు వస్తారు అనమాట. గట్టిగా
గట్టి చెప్పాలి బాయ్స్ అండ్ గర్ల్స్. గ్రాఫ్కి హాయ్ పిల్లలు, అందరు రెడీయా? సాంగ్స్ కి రెడీయా? అయితే సైలెంట్ గా ఉండాలి. మీరు అందరూ సైలెంట్ గా ఉండకపోతే అవ్వదు. డాన్స్ నేర్చుకోవాలంటే ముందు సాంగ్ కావాలి కదా, సాంగ్ రావాలి కదా, రావాలంటే మీరు పాడాలి కదా, మరి తెలుసుకోవాలి కదా. ఏది చేయాలి మరి? అప్పుడు సైలెంట్ గా ఉండాలి. నేర్చుకోవాలంటే సైలెంట్ గా ఉండాలి కదా. మరి సైలెంట్ గా ఉంటారా? మరి ఉంటారా? గట్టిగా ఇంకా సౌండ్ వస్తుంది. సైలెంట్ గా ఎవరు లేరు ఇక్కడ. సైలెంట్ గా ఉంటేనే స్టార్ట్ చేసుకుందాం, లేదంటే లేదు. అలాగే అలాగే నించుంటారు. అయితే కూర్చోరా? సైలెంట్ గా ఉంటేనే అవుతుంది. హలో, అందరూ ఇట్ సైడ్ చూడాలి, మీ పక్కన ఫ్రెండ్స్ కాదు. సైలెంట్ గా పిల్లలంటే ఎవరు మరి? మీరు పిల్లలా? పిడుగులు కదా పిల్లలా మీరు? పిల్లలంటే సైలెంట్ గా ఉంటారు. ఆడుకునే సమయంలోనే గోల్ చేస్తారు. మీరు సైలెంట్ గా ఉండే సమయంలో కూడా గోల్ చేస్తున్నారు. సైలెంట్ గా ఉండాలి. ఇంకా సాంగ్ స్టార్ట్ చేసుకుందామా? ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? లాస్ట్ టైం ఆర్ యు రెడీ? చిన్న ఓకే, ఇప్పుడు మీరు మాతో కలిసి పాడతారు. రెడీనా? రెడీ? ఓకే, చెప్పండి. అక్కడ చిన్నారి పిల్లలం యేసు వద్దకు వస్తాము, లేచి సిబిసికి జాలీగా సిబిసికి వస్తాము. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం కదా? మనం ఎవరిమి? ఓకేనా? మేము చెప్తూ ఉంటాం, వెనకతలు చెప్పండి. నేర్చుకున్నాక అప్పుడు యాక్షన్. ఓకేనా? ఆర్ యు రెడీ? చెప్పండి.
చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం యేసు వద్దకు వస్తాము. ఎర్లీగా లేచి జాలీగా సిబిసికి వస్తాము. అని చెప్పండి. చిన్నారి పిల్లలం జాలీగా ఓకే, రెడీయా? పాడతారా? రెడీ, 1 2 3 స్టార్ట్. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం యేసు వద్దకు వస్తాము. ఓకే, ఇప్పుడు మీరు పాడతారా? రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే, నెక్స్ట్ అక్కడ ఏం కనిపిస్తుంది? నా ఫ్రెండ్ నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ నీతో కూడా తీసుకొస్తావా? తీసుకొచ్చారు ఇక్కడికి మీ ఫ్రెండ్స్ ని? ఎవరు తీసుకురాలేదా? మీ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు ఎవరైనా? ఎవరు తీసుకొచ్చారు? ఏమని చెప్పి తీసుకొచ్చారు? సిబిసి అని చెప్పి తీసుకొచ్చారా? ఎవరైతే తీసుకొచ్చారు వారు వెరీ గుడ్. రేపు తీసుకొస్తారా మిగతా వాళ్ళు? అయితే సరే, ఇప్పుడు ఆలోచన నేర్చుకుందామా? ఫస్ట్ నా ఫ్రెండ్ నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ నీతో కూడా తీసుకొస్తావా? సరే, సాంగ్ పాడుకుందామా? 1 2 3 స్టార్ట్. ఓకే, విన్నారు కదా? మీరు కూడా మాతో కలిసి పాడండి, సరేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. నా ఫ్రెండ్ నాతో కూడా తీసుకొస్తాను. నా ఫ్రెండ్ తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు మీరు పాడతారా? రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ లైన్ ఏంటి? సో ఇక్కడికి మీరు వచ్చారు కదా, ఇక్కడ ఏటేటి ఉంటాయంట? హలో హలో సైలెంట్ గా. ఎందుకో తెలుసా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ? సరే సరే, ఎందుకు వచ్చారు చెప్పుకుందాం ఒకసారి. నెక్స్ట్, ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు
నేర్చుకుంటాము. అంతే కదా, సిబిసికి ఏం నేర్చుకుంటా? పాటలు, ఆటలు, స్కిట్లు. ఓకే, ఆ లైన్స్ నేర్చుకుందాం. మళ్ళీ ఫస్ట్ లైన్, ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, నేర్చుకుంటాము. మీరు చెప్తారు ఇప్పుడు? సరే చెప్పండి. మీకు వస్తుంది అయితే సాంగ్ పాడుకుందాం. అయితే రెడీ 1 2 3 స్టార్ట్. సరే, ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఫస్ట్ నుంచి పాడదామా? రెడీయా? రెడీ 1 2 3 స్టార్ట్. మంచి మంచి స్ట్రీట్లు మంచి మంచి స్ట్రీట్లు మంచి మంచి స్ట్రీట్లు. ఓకే, పాడలేదు, వాయిస్ వినిపించట్లేదు. మీరు అందరూ పాడట్లేదంట. ఆపేద్దామా మరి? సరే, పాడతారు అయితే. సరే, నెక్స్ట్ లైన్ చూద్దాం. ఏముందంట? అంతేకాదు, ఆటలు పాటలు కాదంటే ఇంకా బోర్డు ఉన్నాయంట. ఏంటో తెలుసా? అంతేకాదు, చెప్పండి. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసుని మార్చే ఎన్నో కథలు. మళ్ళీ చెప్పండి. బైబిల్లోని దేవుని వాక్యాలు మనసుని మార్చే ఎన్నో కథలు. మీరు చెప్తారు ఇప్పుడు? చెప్తారా? పిల్ల దేవుని వాక్యాలు ఒకటే వినిపించింది, నెక్స్ట్ లైన్ వినిపించలేదు. ఎన్నో కథలు. ఓకేనా? సరే, సాంగ్ పాడుకుందామా? రెడీయా? సరే, రెడీ 1 2 3 స్టార్ట్. మనుషులు ఎన్నో కథలు బయటలోని ఇవన్నీ ఎందుకో తెలుసా? ఇవన్నీ ఎందుకో తెలుసా? తెలుసా తెలీదా? తెలుసా? అయితే ఇంకొంత మేము చెప్పడం ఆపేద్దామా? తెలుసు కదా? ఓకే, ఏముంది? గట్టిగా. లోకమును ఎంతో ప్రేమించాను, నా కొరకు రక్తం కార్చాను. వచ్చిందా? వచ్చిందా? సరే చెప్ప. ఎంతో ప్రేమించి నీకు నా కొరకు రక్తం కార్చాను. సరే, అయితే సాంగ్ పాడుకుందాం. అయితే రెడీ 1 2 3 స్టార్ట్. యేసయ్యా లోకమును ఎంతో ప్రేమించాను, నీ కొరకు రక్తం కార్చాను. యేసయ్యా
ఓకే, ఇప్పుడు సాంగ్ అంతా అయిపోయినట్టే. మరి యాక్షన్ యాక్షన్ నేర్చుకుంటారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇంకా గట్టిగా వినబట్లే. ఆర్ యు రెడీ? యాక్షన్. ఉండాలి. యాక్షన్ స్టార్ట్ చేయాలి. చూడండి పిల్లలు, అక్క వాళ్ళని మీకు యాక్షన్ చేస్తూ ఉంటారు, మీరు చూసి నేర్చుకోవాలి. సరేనా? సరేనా? ఓకే, చూడండి చిన్న పిల్లల, చూడండి అక్క వాళ్ళు యాక్షన్ చేస్తారు. చూడండి చిన్న పిల్లల, చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము. ఎల్లి ఇచ్చి జాలీగా సిబిసికి వస్తాము. మళ్ళీ చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము. ఎర్లీగా లేచి జాలీగా సిబిసికి వస్తాము. వచ్చింది ఇక్కడి వరకు? రాలేదా? సరే, అయితే ఇప్పుడు సాంగ్ పాడుతూ యాక్షన్ సాంగ్ చదువు. అక్క వాళ్ళు యాక్షన్ చేస్తుంటారు, చూసి నేర్చుకోండి. సరేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం యేసు వద్దకు మేము వస్తాము. చిన్నారి పిల్లలం యేసు వద్దకు వస్తాము. నా ఫ్రెండ్ నాతో కూడా వస్తాము. తెలుసా? సరే, నెక్స్ట్ లైన్ నుంచి యాక్షన్ సాంగ్ చేసిన తర్వాత అప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ ఆటలు, మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ ఆటలు, మంచి స్కిట్లు నేర్చుకుంటాము. అంతేకాదు, బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసుని మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసుని మార్చే ఎన్నో కథలు నేర్చుకుందాం ఇక్కడి వరకు యాక్షన్ సాంగ్ తో. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. రెడీ, 1 2 3 స్టార్ట్. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ ఆటలు, మంచి నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ ఆటలు, మంచి నేర్చుకుంటాము. అంతేకాదు, మనసుని నచ్చే బైబిల్ మనసుని నచ్చే పదాలు. నెక్స్ట్ లైన్.
ఓకేనా? ఇక్కడి వరకు వచ్చింది అందరికి? గట్టిగా చెప్పాలి. సరే అయితే నెక్స్ట్ లైన్. యేసయ్య లోకమును ప్రేమించెన్, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించాయి, నీ కొరకు నా కొరకు రక్తం కార్చెను. ఓకేనా? సాంగ్ పాడుకుంటే యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకే, 1 2 3 స్టార్ట్. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించాయి, నీ కొరకు రక్తం కార్చెను. యేసయ్య నీ కొరకు రక్తం కార్చెను. సరే సాంగ్ నేర్చుకున్నాం కదా, ఫస్ట్ నుంచి చేద్దామా? గుర్తుంది అందరికి? రెడీ? రెడీ? 1 2 3 స్టార్ట్. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం యేసు వద్దకు వస్తాము. గాలికి వస్తాము. చిన్న పిల్లలం యేసు వద్దకు వస్తాము. గాలికి వస్తాము. నా ఫ్రెండ్ నాతో చూస్తాడు. మంచి చెట్లు తింటాము. ఎన్నో కొత్త తెచ్చుకుంటాము. ఓకే, వచ్చిందా సాంగ్? అందరికి వచ్చిందా సాంగ్? ఓకే, మీరు చేస్తారు ఇప్పుడు. ఓకే, ఆర్ యు రెడీ? ఇక్కడ చిన్న పిల్లల చిన్నారి పిల్లలు వస్తాము. చిన్న పిల్లలకు మేము వస్తాము. వస్తాము. నా ఫ్రెండ్ నాతో కూడా తీసుకొస్తాను. నీతో కూడా తీసుకొస్తావు. నా ఫ్రెండ్ నాతో కూడా తీసుకొస్తాను. నీతో కూడా తీసుకొస్తావా?
ఎన్నో కొత్త పాటలు వెరైటీ వెరైటీ ఆటలు మంచి మంచి స్పీచ్లు నేర్చుకుంటాము. వెరైటీ వెరైటీ ఆటలు మంచి మంచి స్పీచ్లు నేర్చుకుంటాము. ఓకే, ఇప్పుడు మీతో పాటు అక్కలు కూడా డాన్స్ చేస్తారేనా? సాంగ్ సగం నుంచి. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. చిన్న పిల్లలు శుభకు మేము వస్తాము. నాటుకుండా తీసుకొస్తాను. నీ పనితో కూడా తీసుకొస్తావు. నా పనితో కూడా తీసుకొస్తాను. నీ పనితో కూడా తీసుకొస్తావు. మంచి మంచి స్టేట్స్ నేర్చుకుంటాము. ఎన్నో వెరైటీ వెరైటీ మంచి మంచి స్టేట్లు నేర్చుకుంటాము. అంతేకాదు మనుషులు మంచి బైబిల్లోని వాక్యాలు మనుషులు మంచి నౌకలు ఓకే, రెస్ట్ తీసుకుంటారా? ఇంకా డాన్స్ వేస్తారా? ఇంకా డాన్స్ వేస్తారా? ఓకే పిల్లలు, ఇందాక మనం కిటికీ గురించి మాట్లాడుకున్నాం, అవునా? ఇక్కడ హాయ్ 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 అక్కడ బ్యాక్ సైడ్ హాయ్. అన్నయ్య రైట్, ఇప్పుడు కొత్త సాంగ్ నేర్చుకుందాం, సరేనా? ఇందాక మనం కిటికీ ఎంతమందికి తెలుసురా? కిటికీ ఇందాక మనం సాంగ్ నేర్చుకుందాం అనుకున్నావా లేదా? అవునా కాదా? ఓకే, అది ఇప్పుడు నేర్చుకుందాం, సరేనా? అందరు రెడీయా? రెడీగా లేనట్లేదు, అందరు నీరసం అయిపోయినట్టున్నారు. ఆర్ యు రెడీ? రెడీ, 1 2 3 స్టార్ట్. హై మేడగదిలో
ఓకే, ఇప్పుడు మీరు నేర్చుకుంటారా? సరే, అక్క వాళ్ళు మీకు లిరిక్ చెప్తారు, దాని వెనకాల చెప్పండి, సరేనా? ఓకే. హలో, ఇటు ఇటు స్ట్రైట్. సరే నేర్చుకుందా. సరే, ఫస్ట్ లైన్. హైట్ హైట్ మేడ గదిలో ఐతుకు కూర్చుని కిటికీలో తూగి తూగి వాక్యం వింటూ జోగి జోగి కింద పడెను చటక్ చిటికెలో చనిపోయెను. మళ్ళీ హైట్ హైట్ మేడ గదిలో ఐతుకు కూర్చుని కిటికీలో తూగి తూగి వాక్యం వింటూ దడక్ దబ్బని కింద పడెను చిటికెలో చనిపోయాను. సైలెంట్ గా ఉంటే సాంగ్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సైలెంట్ గా ఎవరు లేరు. మా వైపు చూడండి, మీ ఫ్రెండ్స్ కాదు. రెడీయా? రెడీ, 1 2 3 స్టార్ట్. వచ్చిందా? పాడతారా మీరు? ఓకే, పాడండి. 1 2 3 స్టార్ట్. అరే, పాడమంటే ఫస్ట్ లైన్ పాడారు, లాస్ట్ లైన్ పాడారు, మధ్యలో ఏది? ఓకే, మళ్ళీ అవుల్ ప్లేస్కి వెళ్ళిపోండి. మీ ప్లేస్కి మీరు వచ్చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? వాలంటీర్స్ ముందు వాటర్ కావాలంటే చూడండి. అక్క చూడండి, ముందు వాళ్ళకి వాటర్ కావాలంట. హలో, గోల్ చేయకూడదు, సైలెంట్. మాటలాడుచున్న పౌలు చెప్పాలంటారు. చెప్పాలి. మాటలాడుచున్న పౌలు హోయిరా హోయిరా కిందికి పరిగెత్తను, ఐదుకు మీద పడి కౌగిలించుకొనగానే సైరా సైరా కిందికి పరిగెత్తను, త్వరగా త్వరగా ఐదుకు మీద పడి హౌరా హౌరా
కౌగిలించుకొనగానే సైరా సైరా. సరే సాంగ్ పాడండి, రెడీగా ఉన్నారా? రెడీ 1 2 3 స్టార్ట్. మాట ఇప్పుడు మీరు మాతో కలిసి పాడుతారా? రెడీ అన్నా? అందరూ యాక్టివ్ కనిపించట్లేదు, నీరసం అయిపోయారు. మీరేం నిల్చున్నా? కూర్చున్నారు. ఓకే, ఇక్కడ కొంతమంది ముసలోళ్ళు కనబడుతున్నారు చూడండి. ఇక్కడ ఉన్న ఎవరైనా ముసలోళ్ళు ఉన్నారా? చూడండి, చివరిన ఉన్నారు ముసలోళ్ళు. ఓకే, ముసలోళ్ళందరికీ క్లాప్స్. ఓకే, ఇప్పుడు యాక్షన్ విత్ సాంగ్. రెడీ రెడీ రెడీ. రెడీ 1 2 3 స్టార్ట్. హైట్ హైట్ మళ్ళీ వచ్చిందా? హైట్ హైట్ చెప్పండి. పాట చెప్పండి, స్టెప్ చెప్పండి. సరే మళ్ళీ ఓకే, అది ఎలాగో మీకు వచ్చిందన్నారు కదా. సరే, నెక్స్ట్ స్టేజ్ దాకా వెళ్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. మాటలాడు. రెడీ 1 2 3 ఓకే, ఇక్కడ వరకు వచ్చిందా? మళ్ళీ చేద్దామా? ఈసారి మీరు చేయాలి. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఏం వినబట్లే. ఆర్ యూ రెడీ? ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. మాటలాడు చిన్న పావులు.
నెక్స్ట్ నెక్స్ట్ 2 లైన్స్ నేర్చుకుందాం, ఓకేనా? పాట ప్రాణాన్ని ప్రకటించెను, యేసునామమే బ్రతికించెను. ప్రాణములని ప్రకటించెను, యేసునామమే బ్రతికించెను. ప్రాణములని ప్రకటించెను, యేసునామమే బ్రతికించెను. ప్రాణములని ప్రకటించెను, యేసునామమే బ్రతికించెను. ఓకే, విన్నారు కదా పిల్లలు? అక్కడ అక్క వాళ్ళు కాస్త చూడాలి. హలో 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 పిల్లలు, అటు అక్క వాళ్ళు కాస్త చూడాలి, సరేనా? రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. ప్రాణం ఉందని ఫస్ట్ నుంచి చదువు. ఫస్ట్ నుంచి చదువు. ఓకే ఓకే, ఫస్ట్ అండి. రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే, అందరు కూర్చోండి. ఓకే, ఎంతమందికి వాటర్ కావాలో అక్కడ వాలంటీర్ అక్కలు ఉన్నారు, వాళ్ళకి అడగండి, ఇస్తారు. వాటర్ కావాలి, అందరూ ఒకసారి సైలెంట్ గా ఉండండి. 5 నంబర్స్ లెక్క పడితే సైలెంట్ అయిపోయి 1 2 3 సైలెంట్ గా ఉండాలి. లాస్ట్ నెంబర్ 4. ఓకే, ఎంతమందికి వాటర్ కావాలి చేయి పైకెత్తండి. కూర్చో కూర్చో, కింద కూర్చో. అలాగే ఉంచండి, మీ దగ్గరికి వాటర్ వస్తుంది, సరేనా? చేసి ఇచ్చండి. ఫాస్ట్ కి వాటర్
బాటిల్ ఫాస్ట్ గా అందరికి వాటర్ స్ప్రెడ్ అవ్వాలి. ఎంతమందికి జ్యూస్ కావాలి? ఇప్పుడు జ్యూస్ వస్తుంది, అయితే సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా ఉంటే జ్యూస్ వస్తుంది. అర్థమైందా? కావాలా వద్దా? ఓకే, సైలెంట్ గా ఉండండి. ఓకేనా? ఈ లోపల అవలాలకు వాటర్ కావాలో అది తాగండి. సరే, ఇప్పుడు స్టోరీ రెడీ ఉన్నారా? స్టోరీ మీకు చిన్న బ్రేక్ ఉంటది. ఆ బ్రేక్ లో జ్యూస్ ఇస్తారు. జ్యూస్ తాగిన తర్వాత స్టోరీ ఉంటది. ఓకేనా? మిగతా వాళ్ళకి వద్దా? మీకు మీ ఎవరికి వద్దా? స్టోరీ వద్దా? మీకు కావాలి కదా? ఓకే, ఈరోజు మనం ఏం స్టోరీ నేర్చుకుంటున్నాం తెలుసా? తెలీదు, అన్ని చెప్తాడు. ఓకేనా? ఓకే, చేప ఎంతమందికి తెలుసు? బోట్ ఎంతమందికి తెలుసు? తెలుసు కదా? సరే, మీకు అన్ని అడుగుతాడు. అర్థమైందా? అరే వెనక్కి జరగండి. అక్క మీరు అలా వెనక్కి జరగండి రా. అమ్మా కూర్చోవద్దు మీరు. వెనక్కి ఇంకా వెనక్కి, అలా వెనక్కి జరగండి. కొద్దిగా స్ప్రెడ్ అవ్వండి. బ్యాక్ జరగండి. మరి కొంచెం అలా వెనక్కి జరగండి. అమ్మ జరగాలి, అలా వెనక్కి జరగండి. అక్క కొద్దిగా అలా. ఇంకా ఎవరికైనా వాటర్ కావాలా? వాటర్ ఇంకా కావాలా? తాగారు కదరా, జ్యూస్ వస్తుంది. జ్యూస్ కావాలి. ఓకే ఓకే, అందుకే వాటర్ అందినట్టేనా? దాహం తీరింది కదా? అక్క ఇటు సైడ్ అండి వాటర్. ఇది మామూలుగా మాటలు చెప్పు. కదా ఏంటంటే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళలేదు. ఓకేనా? ఓకే ఓకే, అందరు సైలెన్స్. 1 2 3 4 లాస్ట్ నెంబర్ సైలెన్స్ 5. అక్కడంతా కాల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏట్ లేవు. ఇక్కడ వీళ్ళు కాల్ చేస్తున్నారు, వీళ్ళకి లేవు. ఎవరు సైలెంట్ గా ఉంటే వాళ్ళకే జ్యూస్. ఓకే పిల్లలు, ఇప్పుడు చిన్న గేమ్ అన్నమాట. నేను హాయ్ పిల్లలు అంటే మీరు హలో అని అనాలి. ఏమనాలి? ఓకేనా? హాయ్ పిల్లలు, హలో పిల్లలు, హాయ్ పిల్లలు. ఓకే, సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు మీకు స్టోరీ కావాలి కదా? అయితే ఆ స్టోరీ ఎవరు చెప్తున్నారా మీకు తెలియాలి కదా? తెలియాలా వద్దా?
ఓకే, కొంతమంది తెలుసు, కొంతమందికి తెలీదు. అయితే ఇప్పుడు మీకు ఆ టీచర్ ని పరిచయం చేస్తాను, అర్థమైందా? ఓకే, అందరూ మహేష్ ని వెల్కమ్ చేద్దామా? క్లాప్స్. ఓకే, ఇక్కడ కనబడుతున్నారు కదా? ఓకే ఓకే ఓకే, ఇక్కడ మీకు కనబడుతున్నాడు కదా ఈ అన్నయ్య స్టీవెన్. ట్రాన్స్ఫర్ వీడియో పెట్టావా? ఓకే ఓకే, కనిపిస్తుంది కదా ఇక్కడ అన్నయ్య. ఈ అన్నయ్య మీకు ఈరోజు టీచింగ్ చేస్తాడు ఒక స్టోరీని, అర్థమైందా? అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ స్టోరీని ఎవరైతే విని, అర్థమైందా, మొత్తం మీకు 3 స్టోరీస్ అవుతాయి. ఈ రోజు 2 అవుతాయి, రేపు 1 అవుతుంది, అర్థమవుతుందా? ఈ 3 స్టోరీస్ విని గుర్తుపెట్టుకొని క్వశ్చన్స్ అడిగినప్పుడు మేమే సెలెక్ట్ చేస్తాం. క్వశ్చన్స్ అడిగేటప్పుడు లేదా మీరు కూడా హ్యాండ్స్ వేసినప్పుడు కూడా సెలెక్ట్ చేస్తాం. ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఉంటది, అర్థమైందా? స్పెషల్ ప్రైజ్ ఉంటది. ఈవెన్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఒక కిరీటాలు ఇస్తారు. ఎంతమందికి ఇష్టం కిరీటాలు? ఓకే ఓకే, ఇక్కడ ఉన్న వాలంటీర్ అక్కలు వీళ్ళందరూ కలిసి కిరీటాలు తయారు చేశారు అనమాట మీకోసం, అర్థమైందా? వాటికి ఒక కోడ్ రాశారనమాట, వాటి మీద ఒక కోడ్ ఉంటది. అది ఎవరికి ఉంటుందో మాకు తెలీదు, మీకు తెలీదు. అయితే లాస్ట్ రోజు అంటే రేపు మధ్యాహ్నం దాన్ని అనౌన్స్ చేస్తారు అనమాట. ఎవరి కిరీటాలు వెనకాలైతే కోడ్స్ ఉంటాయో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్, అర్థమైందా? లక్కీ డ్రా అంటారు, తెలుసు కదా మీకు. ఇది లక్కీ కిరీటం అనమాట, ఓకేనా? లక్కీ క్రౌన్. ఓకే, దాని వెనక కోడ్ ఉంటది. నెక్స్ట్ మీకు గేమ్స్ అవుతాయి, అవునా? సో మీకు 3 స్పెషల్ గిఫ్ట్స్ గురించి చెప్పాను, అవునా? ఇంకో స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే మీరు ఈ 2 రోజుల్లో నేర్చుకున్న సాంగ్ ఎవరికి బాగా వచ్చో వాళ్ళు వచ్చి ఇక్కడ సాంగ్ చేయాలన్నమాట, అర్థమైందా? ఆ చేసిన వాళ్ళకి డబుల్ అన్నమాట, అంటే అందరికన్నా స్పెషల్ గిఫ్ట్ అది, అర్థమైందా? ఓకే, అయితే డాన్స్ చేయాలి లేదా స్టోరీ చెప్పాలి. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి, రైట్? జోక్స్ కాదు, ఈ రోజు చెప్పే స్టోరీ అలాగే నేర్చుకునే డాన్స్ రేపు, ఓకేనా? రెడీ? ఓకే, అందరూ బాగున్నారా? ఎంతమంది బాగున్నారు? ఎవరు చేయ తప్పితే వాళ్ళు బాగాలేనంటే. నువ్వు బాగాలేవా? బాగున్నావుగా? ఓకే, ఎంతమందికి నచ్చింది సిబిసి? నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా? ఓకే, ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగాయి? సాంగ్స్ జరిగాయి కదా. ఏ పాటలు పాడారు అక్కలు? ఫస్ట్ పాట ఏంటి పాడారు? ఆగండి 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 పిల్లలు ఇటువైపు ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉండండి, అటువైపు ఉన్న వాళ్ళు నేను అడుగుతాను. ఇటువైపు ఉన్న వాళ్ళు కనుక మీరు చెప్పారా మీ టీం అంతా ఓడిపోయినట్టే, ఓకేనా? ఓకే, అర్థమైంది కదా? అర్థమైందా? గేమ్ అర్థమైందా? నేను అటువైపు ఉన్న వాళ్ళని అడిగితే ఇటువైపు ఉన్న వాళ్ళు చెప్పకూడదు, సైలెంట్ గా ఉండాలి. ఇటువైపు ఉన్న వాళ్ళని అడిగితే అటువైపు ఉన్న వాళ్ళు, అర్థమైందా లేదా? నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి. ఈ పక్కన అడుగుతాను నేను. ఫస్ట్ పార్ట్ ఏంటి పాడారు? ఓకే ఓకే, ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారైతే చాలు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఓకే, మీరు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? సిబిసికి వచ్చారు కదా. ఓకే, సిబిసికి వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకుంటారు? మీకు అడిగానా? నేను మీకు అడగలేదు కదా. పిల్లలు ఇటువైపు ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉండాలి కదా. మీరు ఓడిపోయారు. అయితే మీరు గెలిస్తారా ఓడిపోతారా? గిఫ్ట్స్ కావాలా వద్దా? కాబట్టి నేను యువతలు అడుగుతున్నప్పుడు మీరు అవతల సైలెంట్ గా ఉండాలి, ఓకేనా? ఓకే, సెకండ్ సార్ పాడిన పాట ఏంటి? ఓకే ఓకే ఓకే, చాలు, సైలెన్స్, అందరూ సైలెన్స్, అస్సలు మాట్లాడకూడదు. ఓకే, హైట్ మేడగదిలో ఆపండి. చాలు. ఎవరు కూర్చున్నారు కిటికీ దగ్గర?
మీకు అర్థమైందా? ఐతుకు 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 అనే ఒక యవ్వనస్తుడు. ఓకే, ఆ కుర్రాడు కూర్చున్నాడు కదా, ఆ కుర్రాడు గురించి ఇంకో స్టోరీ రూపంలో తెలుసుకుంటారు. కాబట్టి ఈ 2 పాటలు నేర్చుకున్నారు కదా, ఈ 2 పాటలు అయిన తర్వాత ఇంకో స్టోరీ నేర్చుకోబోతాం. ఆ స్టోరీ చెప్పే ముందు మీరందరూ సైలెంట్ గా ఉంటేనే ఆ స్టోరీ చెప్తాను. మీకు ఆ స్టోరీ వద్దా, కావాలా? కావాలన్న వాళ్ళు చేతులు రేస్ చేయండి. చేతులు ఎత్తపోయిన వాళ్ళకి స్టోరీ వద్దని అర్థం. నీకు వద్దా? చేతులు ఎత్తడం అంటే ఏంటి? మీ బుర్రకు పైగా ఎత్తాలి. ఓకే, ఆ స్టోరీ చెప్తాం కదా, ఆ స్టోరీ అయిపోయిన తర్వాత ఇంకో స్టోరీ అవుతుంది. ఓకే, చేతులు దించండి. చేతులు దించి చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకున్నారా? నేను అందరినీ చూస్తున్నాను. ఎవరు అల్లరి చేస్తే వాళ్ళకి అనేది చెప్పేస్తాను, గిఫ్ట్స్ ఇవ్వద్దని. మీరు ఇప్పుడు సైలెంట్గా ఉంటేనే పాస్టర్ గారు డ్రింక్ ఇస్తారు, లేకపోతే ఎవరు. మీకు డ్రింక్ కావాలొద్దా? కావాలా వద్దా? డ్రింక్ బాగుంటుందా? ఎంతమందికి నచ్చుతుంది? చాలు చాలు చాలు, గో డ్రింక్ పడిపోతుంది. చేతులు దించండి, వస్తుంది, మీ వెనకాతలో ఉన్నది. గట్టి పట్టుకోండి. మీరు డ్రింక్ తాగేసిన తర్వాత స్టోరీ చెప్తాను. మీరు కూర్చోండి, మీరు కదలకూడదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండండి. ఇటందరూ బాయ్సా? మీరు గుడ్ బాయ్సా బ్యాడ్ బాయ్సా? గుడ్ బాయ్సేనా? గుడ్ బాయ్స్ అని బ్యాడ్ బాయ్సా? బ్యాడ్ బాయ్స్ కదా. గుడ్ బాయ్స్ అంటే ఎలా ఉండాలి? అల్లరి చేయకూడదు, మటన్ వేసుకోవాలి, చేతులు కట్టుకోవాలి, నోటి మీద వేలు వేసుకోవాలి. మీరు గర్ల్స్. చేతులు ఎత్తిన వాళ్ళకి డ్రింక్ లేదు రే. చేతులు ఎత్తితే డ్రింక్ ఉండదు అని అది చూడు. ఎవరు చేతి ఎత్తితే వాళ్ళకి డ్రింక్ ఇవ్వద్దు. అగో విన్నారు కదా, ఎవరు చేతులు అయితే వాళ్ళు డ్రింక్ లేదంట. ఓకే, డ్రింక్ తాగుతున్నారు కదా మీరు. డ్రింక్ ఎంతమందికి అంతింది? మీ చేతులు ఎత్తొద్దులే, నేను చూస్తున్నాను. డ్రింక్ తీగ ఉందా, చేతికుందా? తీగ ఉందా? నచ్చిందా? ఓకే, ఇప్పుడు స్టోరీ చెప్తాం కదా, స్టోరీ కూడా మీకు నచ్చుతుంది. నచ్చుతుందా నచ్చదా? డ్రింక్ తాగేసిన వాళ్ళు కవర్ చేసుకుని అమ్మా ఒకరు గ్లాసెస్ తీసుకోండి అయిపోయినవి. మీరు అలాగే కూర్చోండి పిల్లలు. మీరు పిల్లలు కూర్చోవాలి, పిల్లలు లెక్కకూడదు. అమ్మ కూర్చోండి అమ్మా. అక్కలు వస్తారు క్లాస్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవ్వలేదా రైస్? మొత్తం అంతా అయిపోయినప్పుడు ఎవరికి ఇవ్వలేదని చేతులు ఎత్తారు కదా అప్పుడు. మాట్లాడిన వాళ్ళకి నేను స్టోరీ చెప్పను. డ్రింక్ అటువైపు వస్తుంది. నీకు అందిందా అందలేదా? గ్లాస్ ఉంచురా. గో గో, చుట్టుపక్కల ఉన్న గ్లాసులన్నీ కౌంట్ చేసి మీ దగ్గర ఉంచు. అక్కలు వస్తారు.
అవుతుంది కదా. బాయ్స్ సైలెంట్ ఉండాలి. బాయ్స్ బాక్స్ అందరికి డ్రింక్స్ అందాయా? ఎంతమందికి అందలే చేతులు ఎత్తండి. అందపోయిన వాళ్ళు ఓకే. ఆ బ్యాక్ లేని అందలేదు. ఓయ్ ఇచ్చండి. డ్రింక్ పట్టుకొని చేయిస్తున్నాడు అందలేదని. ఒకరు కెమెరా తీసుకోండి. అందరికి అందాయా డ్రింకులు? సైలెన్స్. అందరూ నా వైపు చూడాలి. ఇక్కడ పిల్లలు నా వైపు చూడాలి. నేను 5 లెక్క పెడతాను, సైలెంట్ ఉండాలి. 1 2 3 4 5. అక్కడక్కడ మాట్లాడుతున్నారు. అక్కడక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఉండవు. మీ కిరీటాలు ఇవ్వద్దు. అయితే కిరీటాలు వద్దా కావాలా? బాయ్స్ కిరీటాలు కావాలా వద్దా? నేను బాయ్స్ అడిగాను, గర్ల్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? నేను చెప్పాను కదా. మిడిల్ లైన్. గర్ల్స్ కిరీటం కావాలా? గర్ల్స్ ఆ టీం అంతటి నువ్వు సైలెంట్ చెయ్యి. గర్ల్స్ కిరీటం కావాలా వద్దా? మరి గర్ల్స్ వస్తే బాయ్స్ బాయ్స్ లో కూడా అమ్మాయిలు ఉన్నారు చూడు, అప్పుడప్పుడు అరుస్తున్నారు. గర్ల్స్ కిరీటం కావాలా వద్దా? బాయ్స్ కిరీటం కావాలొద్దా? అరే గర్ల్స్ గట్టిగా అరిసారు రా. బాయ్స్ కిరీటం కావాలొద్దా? గర్ల్స్ ఇప్పుడు చూడండి, మరి బాయ్స్ గట్టిగా, మరి మీరు కిరీటం కావాలా వద్దా? ఓకే, స్టోరీ ఎంతమందికి కావాలి? అగో అన్నీకి వినపడలేదంట, అన్నీ చెప్పడంట. కావాలా వద్దా? ఓకే, మీ డ్రింక్స్ బ్రేక్ అయిపోయినట్టేనా? అందరికి అందాయా లేదా? బాగుందా డ్రింక్? బాగుందా? చిన్నపిల్ల అరుస్తుందిరా. మరి మీరు, మీకు అవలకి బాగలేదా డ్రింక్? ఓకే. అన్నీ ఒక గేమ్ నేర్పించారు కదా, అది మీకు గుర్తుందా? నేను హాయ్ పిల్లలంటే మీరు ఏం చెప్పాలి? సెకండ్ సార్ ఇంకో గేమ్ నేర్పించారు కదా, హాయ్ పిల్లలంటే ఏం చెప్పాలి? హాయ్ పిల్లలని నేను చెప్తే మీరు హలో అని అనాలి. హలో పిల్లలు, హాయ్ పిల్లలు. అందరూ బాగున్నారా? ఎంజాయ్మెంట్ ఉన్నదా? ఇటువైపు ఇక్కడ ఎలా డల్గా ఉన్నారు. ఎందుకు అలా డల్గా ఉన్నారు? నచ్చలేదా సిబిసి? నచ్చిందా? ఎంత నచ్చింది? చాలా నచ్చిందా? ఓకే, డ్రింక్స్ ఎంతమంది నచ్చాయి? మీకు నచ్చాయా? ఓకే, మీరందరూ సైలెంట్ గా ఉంటే మనం స్టోరీలోకి వెళ్దాం.
సైలెంట్ గా ఉంటేనే అక్కడ టీవీలో బొమ్మ వస్తుంది. మరి సైలెంట్ గా ఉండాలి. అక్కడక్కడ సౌండ్ వస్తుంది చూడండి. సైలెంట్. బాయ్స్ ఎవరు వినట్లే ఇక్కడ లీడర్ ఎవ్వరు లేరా? అరే బాయ్స్ సైలెంట్ గా ఉంటారా, గర్ల్స్ సైలెంట్ గా ఉంటారా? ఆ ముందు సైలెంట్ గా ఉండాలి. 1 2 3 4 ఫైనల్ నంబర్ 5. సైలెన్స్ సైలెన్స్. పిల్లలు మీరు గోల్ చేస్తున్నారా? చేయట్లేదా? అందరు చేతులు కట్టుకోండి. ఫస్ట్ బాయ్స్ అందరు చేతులు కట్టుకోండి. అందరు చేతులు కట్టుకోండి. ఇటు ఇటు చేతులు కట్టుకోండి. నోటి మీద వేలేసుకోండి. అందరూ బాయ్స్ అయిపోయారా? మాట్లాడకూడదు. గర్ల్స్ చేతులు కట్టుకోండి.